నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ. మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది. అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే. అయిందమ్మా? నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక బాటలకి 140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2 బాటిల్ వేసుకుంటే 36,000 అవుతుంది. ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి. ఆడబిడ్డలను అడుగుతున్నా, ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు? అంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు, అవునా కాదా? ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు నష్టపోతున్నారు. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడమ్మా? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా లేదా? ఏం చేయాలి? ఏం చేస్తారు మీరంతా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నిలదీయమంటున్నా చెట్టు కింద ఉండేవాళ్ళందరినీ. నాయకులంతా అక్కడ వెనకాల ఉన్నారు, ఎండలో లేకుండా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిలదీయాలి, అడగాలి. ఇంకో పక్క నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం దేవుడెరుగు. తన ఆదాయం కోసం నాసి రకం మద్యం మీకు ఇస్తున్నాడు. మీ ఆరోగ్యం పోతా ఉంది. పోయిందా లేదా? కొంతమంది చనిపోతున్నారు. మా ఆడబిడ్డల తాళిబొట్టులు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబం, ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం, ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి. మూడో విషయం, ఇసుక. దేవుడిచ్చిన ఇసుక నదుల్లో, కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే,
ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు, కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను. వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, 3వ విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఇప్పుడే మా తమ్ముడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది. బార్డర్లో ఉన్నవాడు బెంగళూరు వేసుకొని వస్తున్నారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే 2 పర్పస్లు అయిపోతున్నాయి. అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది, ఎవరా కాదా? రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది. పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే 2 వీలర్ వెహికల్, ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు 2 లీటర్లు వేసుకుంటే 25-30 రూపాయలు రోజుకు అవుతుంది. 30 రోజులంటే ఎంత అయింది తమ్ముళ్ళు? 30 రోజులకి 900 రూపాయలు అయింది. 12 నెలలకు 12,000 అయింది. కనీసం 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ 4వ విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా 5వ విషయం, నేను 5 చెప్తున్నా, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. 5వ విషయం మీరు చూస్తే, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? మెగా డిఎస్సీ పెట్టాడా మీకు? అనంతపురంలో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి? మళ్ళా మీరు వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని. మీకు రోషం రాలా యువతకి? కోపం రాలా యువతకి? నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ. మళ్ళీ మీకు జాబు రావాలంటే మీరే చూశారు, కియా మోటార్ వచ్చింది. అది మన రేంజ్. జాకి పారిపోవడం వీళ్ళ రేంజ్ అది. అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు. మీరు చదివించిన తర్వాత మీ పిల్లవాడు మీ కళ్ళ ఎదుటే ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచే పరిస్థితికి వచ్చారు. ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా.
ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే ప్రపంచంలోనే నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఇదే కాదు, ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహల ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మధ్యాహ్నానికి వస్తారు. అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి డ్రగ్స్ కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడుదారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు. ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు. అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరూరు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్లిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత పని కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, మారాల పూర్తి చేసి, కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను ఒక విషయం అడిగారు, గొల్లపల్లి రైతు మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్, మేము మీ రాష్ట్రానికి వస్తాం, నీళ్లు లేవు, ఏం చేస్తారంటే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తా, నీళ్లు ఇస్తా, అప్పుడే మీరు రమ్మని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా. అవునా కాదా? ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా? జరిగిందా లేదా? మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి. నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరు ఉంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపురంలో పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి. అనంతపురంలో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చా, రైతులకు రాయితీలు ఇచ్చా, ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా.
నేను చెక్ డ్యాములు కట్టించాను, జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దోవించాను, జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోటుగాడు వస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న కూడా చూశారు, ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది. ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని, దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు దక్కింది. ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురంలో 14 అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి. అన్ని గెలిపించండి, అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం. మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతని మాట్లాడతాడు. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలను ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా. జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒక విషయం అడుగుతున్నాను. నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే, కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, నీరిస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే
రైతాంగానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది. అది సంపద సృష్టించే మార్గం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబంలో, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు ఉండవు. అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తాన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి. జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది. మూడోది దీపం. నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేను ఇచ్చే భరోసా మీకు. నాలుగోది, ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి. మా అన్న చెప్పాడు, ఇది మా అన్న ఇచ్చిన హక్కు అని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో, కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం. ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత, తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు. మీరు సహకరించండి, ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా. ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళ్ళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీలు రుణం తీర్చుకోవాలి. ఎప్పుడూ ఓట్లు వేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం
స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం, అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు, దోపిడీనే దోపిడీ. ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది 15 కోట్లు కక్కుర్తి. ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాలేదా? కోపం రాలేదా? ఇంకో పక్క అదిగాని వచ్చుంటే కొన్ని 100 మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి. రాత్నాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగేయాలనుకున్నాడు. మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది. అలాంటి నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది. అన్యాక్రాంతం చేశారు, ఇష్టానుసారంగా చేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. పనులు మాత్రం చేయాలి, డబ్బులు కొట్టేశాడు. నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, సాగునీరు తీసుకొస్తాం, పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా అనంతపూర్ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా కానీ, వేరుశనగ కానీ, చీనీ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి, వాణిజ్య పంటలు వస్తాయి. సబ్సిడీలు ఇస్తాం, బీమా కట్టిస్తాం, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు, అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం. మంచి ఎండలో మిమ్మల్ని చూసా, మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను. నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అవసరమైతే అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తాం.
చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో. అవునా కాదా? ఒకే లక్ష్యం, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యే సీట్లు, 25కు 24, అవసరమైతే కడప కూడా గెలిచి 25కు 25 గెలుస్తాం. అందుకే ఒకటే మీకు చెప్తున్నా, మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బిడ్డల జీవితాలు వెలగాలి. అదే మా ఆలోచన, మా స్వార్థం లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, మాకు అండగా మీరు నిలబడండి, మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఓటు అడిగే ముందు నేను విసిరిన సవాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడగాలి. కట్టుకథలు చెప్పి మోసం చేస్తే మోసపోయేదానికి మేము సిద్ధంగా లేవని మీరు చెప్పాలి. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు. మాదిగలకు ABCD కేటగరైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 చేశాం. దానివల్ల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్డీఏ కూడా చెప్పారు, తప్పకుండా ఎన్డీఏ ఇక్కడ తెలుగుదేశం